ఈ నెల 26 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే శాసనసభ, శాసన మండలి సమావేశాలు ఒకే ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఈ మేరకు శాసన మండలి సమావేశాలు పాత అసెంబ్లీ హాల్లో నిర్వహిస్తారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఆ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇప్పటికే సిబ్బంది అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈసారి సభను సుమారు 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. ఈ నెల 26 నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. సో ఈ నెల 26వ తేదీన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో ఏదైతే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అలాగే 28వ తేదీన భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎంగా ఏదైతే శాసనసభలో బడ్జెట్ని ప్రవేశపెడతారు. అలాగే మండలిలో ఐటీ శాఖ, ఇండస్ట్రీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో ఏదైతే బడ్జెట్ని ప్రవేశపెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో గత బడ్జెట్ని మనం చూసుకున్నైతే సుమారు 3,05,000 కోట్ల వరకు గత బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారు. సో ఈసారి దానికంటే మించి అంటే ఒక 3-4% సుమారు 3,15,000 నుంచి లేకపోతే 20,000 కోట్ల వరకు ఏదైతే బడ్జెట్ని ఈసారి రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో, మంత్రులతో, అటు సెక్రటేరియట్లో శాఖల వారీగా కూడా ఏదైతే రివ్యూ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. వారితో అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. ఆయా శాఖలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి, సో ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు అవసరం ఉంది, సో ఏ మేరకు బడ్జెట్ కేటాయింపులు అవసరం ఉంటాయి అనే దానిపై ఏదైతే సిఎస్ రామకృష్ణారావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరితో కూడా ఏదైతే శాఖల వారీగా కూడా సమావేశాలు ఏర్పాటు చేసి నిర్వహిస్తూనే ఉన్నారు. సో ఈ సమావేశాలు కూడా దాదాపు 20-22వ తేదీ వరకు కూడా భట్టి విక్రమార్క రివ్యూ సమావేశాలు కూడా నిర్వహించి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు, బడ్జెట్ కేటాయింపులకు మేరకు అవసరం మేరకు ఇవన్నీ అభిప్రాయాలు కూడా తీసుకొని పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ రూపొందించబోతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈసారి శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు రెండు కూడా ఒకే ప్రాంగణంలో జరగనున్నాయి. మనకు తెలుసు ఇంతకుముందు కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసనసభకు చాలా దూరంగా ఉంటుంది. అయితే శాసనసభ ప్రాంగణంలోనే పాత అసెంబ్లీ సంబంధించిన బిల్డింగ్ కూడా ఉంది. సో దాన్ని ఆల్రెడీ ఇప్పటికే రెనోవేషన్ చేశారు. దాదాపు పనులన్నీ కూడా పూర్తిగా వచ్చాయి. కొత్త సీటింగ్స్, రంగులు అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. సో ఈ నేపథ్యంలో ఈసారి జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు అటు శాసన మండలి, శాసనసభ రెండు కూడా ఒకే ప్రాంగణంలో వేర్వేరు బిల్డింగ్లలో జరగనున్నాయి. సో ఈసారి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయిన కూడా మనకు తెలుస్తుంది. సో ఈసారి వాడివేడిగా కూడా సమావేశాలు జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో జరిగినటువంటి చిట్చాట్లు చాలా స్పష్టంగా చెప్పారు. నైని బొగ్గుకు సంబంధించినటువంటి ఏదైతే టెండర్లు ఉన్నాయో ఆ టెండర్కి సంబంధించిన అంశం రద్దు కావచ్చు, టెండర్కి సంబంధించిన అంశంపై సభలో ఒకరోజు పాటు చర్చిస్తామని చెప్పారు. నైని బొగ్గుకు సంబంధించినటువంటి టెండర్ అంశంపై రాష్ట్రంలో అది వార్త ఎంత దుమారం రేపిందో తెలుసు. దాంట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎంకి సంబంధించినటువంటి బావమరిది అనుకుంటూ ఇలాంటి అనేక పేర్లు కూడా ఏదైతే ఆ చర్చలో వచ్చాయి. ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన పేర్లు, ఇలా అనేక పేర్లు, అనేక ఆరోపణలు, అనేక విమర్శలు కూడా దీనికి సంబంధించి అటు ప్రతిపక్షాలు రెండు కూడా పెద్ద ఎత్తున కూడా చేసుకుంటూ వచ్చాయి. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ అంతా కూడా ఏదైతే ఈసారి బడ్జెట్ సమావేశాలు ఒక రోజు మొత్తం దానికి కేటాయించి కూడా మాట్లాడదామని చెప్పారు. దీంతో పాటు రైతులకు సంబంధించిన ఇష్యూ ఉంది, యూరియాకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, రైతు బంధు కావచ్చు, దీని అనేక అంశాలు ఏదైతే ఉద్యోగాలకు సంబంధించిన అంశం, అలాగే ఇటీవల ప్రభుత్వం నిర్వహించినటువంటి భారత్ బయోటెక్కి సంబంధించినటువంటి సమ్మిట్ అంశాలు కావచ్చు, ఇటీవల రేవంత్ రెడ్డి దావోస్కు వెళ్ళిన పెట్టుబడుల అంశం కావచ్చు, నూతనంగా ఏర్పడబోతున్నటువంటి ఇండస్ట్రీస్ సంబంధించిన అంశం కావచ్చు, రానున్నటువంటి పవర్ సప్లై అంశం. ఇప్పుడు ఎండాకాలం మొదలైంది. సో దీనికి సంబంధించి వాటర్ సప్లై, పవర్ సప్లై, అటు ఆంధ్రప్రదేశ్, ఏపీకి సంబంధించినటువంటి కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి కేటాయింపుల అంశంపై కావచ్చు, ఇలాంటి చర్చ మొత్తం చాలా వాడివేడిగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఈ నెల 26 నుంచి దాదాపు 10-15 రోజుల పాటు కూడా సభ నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.